దేవుని పరిశుద్ధ గణనామములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన అద్భుతమైన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నిల్చునే చక్కటి ధన్యత మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం కదా. అందును బట్టి దేవుని ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలుబోసులకండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట వినండి, గ్రహించండి జాగ్రత్తగా. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, స్తోత్రాలు. అద్భుతమైన నీ ప్రేమ, నీ కాపుదల, నీ నడిపింపుతో ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగింపజేస్తున్నందుకు స్తోత్రాలు, బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ కృపలో బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఈ యొక్క మాటను గడిచిన దినాల్లో కూడా మనం చదువుకున్నాం, ధ్యానం చేశాం. మరలా అదే వచనాన్ని చదివారు పాస్టర్ గారు, ఏం చెప్తారు అదే చెప్తారా అనుకోవద్దు కదా. దేవుడు నాకు ఇచ్చిన చిన్న జ్ఞానం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని మనము పూర్తిగా విశ్వసించినట్లయితే మనలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పి చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మనలో నుండి బయలుదేరేటువంటి జీవజల నదులు భూ దిగంతముల వరకు కూడా చేరుకుంటాయి. అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారంటే. దేవుడు అనుగ్రహించుతున్నటువంటి జీవజల నదులు భూ దిగంతముల వరకు మనలో నుండి చేరుకుంటాయి ప్రవహిస్తూ. నదీ జలాలు మనం చూస్తూ ఉంటాం మన కళ్ళ ద్వారా. అవి ప్రవహిస్తూ ఎక్కడికి చేరతాయో నది జన్మస్థలానికే తెలియదు. అలాగే మనలో నుండి బయలుదేరేటువంటి జీవజల నదులు ఎక్కడికి చేరుకుంటున్నాయో కూడా మనకి తెలియదు. నదీ జీవజలాలు లేక నదీ జలాలు ప్రవహించిన చోట ఎంత మనోహరంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, మనలో నుంచి బయలుదేరేటువంటి జీవజల నదులు కూడా ఆ ప్రవహించే చోటు కూడా అంతే మనోహరంగా, ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇది మనకు అతిశయ కారణం కాకూడదు. నాలో నుండి జీవజలం పారుతున్నాయి, ఎంత అద్భుతమైన మనిషి నేను, అలాంటి అతిశయం మనకి ఉండదు. ఎందుకంటే ఇది మన గొప్పతనం ఏమాత్రం కాదు పిల్లరా. మరి ఏంటండి అని అంటే, ఇది కేవలము దేవుని క్రియ మాత్రమే. మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అన్నాడు వాక్యంలో. ఇతరులకు మనం ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు. నీలో నుంచి బయలుదేరినటువంటి ఆ జీవజలం ఎంతమంది ఆత్మీయ దాహాన్ని తీరుస్తున్నాయో నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నన్ను నడిపిస్తూ మనలో నుండి ప్రవహింపజేస్తున్న జీవజలములు ఎక్కడికి వెళ్ళి ఏ మనిషిని తాగుతున్నాయో అని తెలుసు. అవి ఎంత ఆశీర్వాదకరంగా మారుతున్నాయో వారి విషయంలో దేవునికి తెలుసు. అందరిని బట్టి నువ్వు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటావు, నేను మనమందరం కూడా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నది తెలియని పదం కాదు, చూడని ప్రదేశము కాదు. అన్ని అడ్డంకుల్ని అధిగమించి సుదూర ప్రాంతాలకు ప్రవహిస్తూ ఉంటారు. కొంత దూరం నది ఎటువంటి ఒడిదుడుకు లేకుండా, ఎటువంటి అడ్డులు లేకుండా నిలకడగా ప్రవహిస్తూ ఉంటుంది, మనం చూస్తాం.
ఆ ప్రవహిస్తున్న సమయంలో ఏదైనా అడ్డు తగిలినప్పుడు నది అక్కడ ఆగిపోద్దండి? నీటి ప్రవాహం అక్కడ ఆగిపోద్దా? చెప్పాలి. ఆగిపోదు. అడ్డుగా ఉన్న వాటన్నిటి చుట్టూ ప్రవహించి సాగిపోతుంది. ఇది అడ్డుగా ఉంది కదా, నేను ఇక్కడే ఉండిపోతాను అని ఉండదు. గమనించాలి పిల్లరా. అంటే నది అనేది చిన్నగా మొదలై రాను 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 విశాలమైపోతాను. నీ జీవితము నా జీవితం నదిలాగా సజావుగా సాగిపోతూ ఉండొచ్చు. ఆ క్రమంలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు నేను దేవునికి ఏమాత్రం ఉపయోగపడను, పనికిరాను అనుకుని నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో. అప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ప్రారంభమైందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ విశ్వాస జీవితం నువ్వు ఎలా ప్రారంభించావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు నీకు ఎదురైన ఆటంకాలన్నిటినీ కొన్నిసార్లు తొలగించకపోవచ్చు, కొంత ఆలస్యం జరగవచ్చు. అయితే ఆయన నిన్ను ఆటంకం చుట్టూ త్రిప్పి నువ్వు కొనసాగే విధంగా చేస్తాడు. నది ప్రవహిస్తున్నప్పుడు ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆ అడ్డు చుట్టూ ఏ విధంగా అయితే ప్రవహించి ముందుకు వెళ్ళిపోతుందో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా అలాగే ఉంచుతాడు కదా, దాని చుట్టూ నిన్ను నడిపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆటంకాన్ని తొలగించడం దేవుని చిత్తం. ఆటంకాలు ఎదుర్కోవడం అనేది నీ ప్రయత్నం. నువ్వు ఎదుర్కొనే ప్రతి ఆటంకాన్ని తొలగించగల సమర్థుడు నా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవుని ఆత్మ అనేటువంటి నదీ జలాల్లో అన్ని అడ్డులు కొట్టుకుపోతాయి, అన్ని ఆటంకాలు కొట్టుకుపోతాయి. ఏది ఎక్కడ నిలువజాలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, ఆటంకం మీద అదే పనిగా నువ్వు దృష్టి నిలిపోతాయి. అరే, ఈ ఆటంకం వచ్చింది, దీన్ని ఎలా తొలగించాలి, దీన్ని ఎలా నేను ఛేదించుకుని వెళ్ళాలి, అసలు ఎలా దాని మీద దృష్టి నిలపొద్దు ప్రియ సహోదరుడా. నీ కష్టం వచ్చినప్పుడు దాన్ని పదే పదే నువ్వు జ్ఞాపకం చేసుకోకు. నదీ జలాలు అడ్డంకులు ఏమి పట్టించుకో. ఒక అడ్డం వచ్చినప్పుడు దాని చుట్టూ ఇలా 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 పారుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని అక్కడ ఆగిపోదు. నువ్వు పట్టించుకోదు నీ చుట్టూ వచ్చినప్పుడు కష్టాన్ని. ఎలా ప్రవహించాలనే చూస్తాయి నదీ జలాలు అడ్డు వచ్చినప్పుడు. నీకు నాకు లేక మనకు యేసుప్రభు వారికి మధ్య ఏ ఆటంకాలైనా వచ్చినప్పుడు, ఏ అడ్డులైనా వచ్చినప్పుడు అవి దేవుని ఆత్మ అనేటువంటి నదీ జలాల్లో కొట్టుకుపోతాయి. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. కొట్టుకుపోతాయి. నీ భావోద్వేగాలు, నీ రాగ ద్వేషాలు అన్నీ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమ, నీ దిగులు, నీ నిరుత్సాహం అన్నీ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. జీవనది ప్రవాహాలు మన ఆత్మ అనుగ్రహించేటువంటి స్వస్థతను పరిపుష్టి చూడాలి మనం. నీవు నేను లేక దేవుని అంగీకరించిన బిడ్డలు ఎవరైనా సరే యేసుప్రభువును విశ్వసించినట్లయితే తండ్రి దేవుడు నేను ఆశీర్వదించి ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదించేటువంటి జీవజలాలు ఏవైతే అవి నీలో నుంచి ప్రవహింపజేస్తానటువంటి అద్భుత సత్యాన్ని తెలుసుకుంటాం. అలా నీలో నుండి ప్రవహించే జీవనది ఎంతమంది దాహాన్ని తీరుస్తున్నాయి కదా. నీలో నుండి ప్రవహించిన నది ఎంతమందిని ఆధ్యాత్మికంగా రక్షణకు నడిపిస్తుందో తెలుసుకుంటాం. నీలో నుండి బయలుదేరడం ఆ జీవజల నది ఎంతో మందికి ఆశ్రయాన్ని కల్పిస్తుందో తెలుసుకుంటాం. తద్వారా అత్యధికమైన దీవెనలు దేవుడు నీకు నగిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, ఒకవేళ ఆ జీవజల నదులు మన కడుపులో నుండి రావట్లేదంటే గల కారణం మన ప్రభువునందు పూర్తిగా విశ్వాసం ఉండదు అని నేను ఉంచట్లేదేమో ఒకసారి ప్రశ్నించుకుందాం. కాబట్టి ఉదయకాల సమయం ఆ ప్రశ్న ద్వారా ఆ జవాబును కూడా ఆత్మ నడిపింపు ద్వారా మనము పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధ దినములో విలువైన మాట, జీవజల నదులు మాలో నుండి ప్రవహింపజేస్తానంటున్నాం. అవి ప్రవహించుతూ భూ దిగంతంలోకి వెళ్తాయి. అట్టి కృప నాకు ఇచ్చిన వందనాలు. ఈ పరిశుద్ధ దినములో జరగబోతున్న ప్రతి ఆరాధనను సహాయం నడిపించండి. ఈ కార్యక్రమం ద్వారా బలం, మహిమ, ఘనత, ప్రభువులు మీరు పొందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.